జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలోని బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముందు మురుగునీరు నిలిచిపోయి విద్యార్థుల ఆరోగ్య ప్రమాదంలో పడిందని ఈ సమస్యపై పాఠశాల ప్రతినిధి తందుర్తి దుర్గయ్య ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజ్ కాలువను మధ్యలోనే పూడ్చివేయడం వల్ల వర్షం వస్తే స్కూల్ గేటు ముందే మురుగునీరు నిలిచి మినీ చెరువులా మారుతుందని, అలాగే స్కూల్ ముందు ఉన్న చెరువులో చేపల వ్యర్థాలు కొల్లిన పూలు వేస్తుండటంతో తీవ్ర దుర్వాసన వస్తుందని, నిల్వ ఉన్న నీటి వల్ల దోమలు పెరిగి చిన్నపిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉందని, చెరువులో చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా గ్రామంలో చెత్త సేకరణ వాహనాలను క్రమం తప్పకుండా నడపాలని, అలాగే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా పంచాయతీ అధికారులు వెంటనే స్పందించాలని స్కూల్ యాజమాన్యం తందుర్తి దుర్గయ్య కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో ఉన్న బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం అయినటువంటి తందుర్తి దుర్గారావుని మాట్లాడుతున్నాను. గతంలో డ్రైనేజ్ సిస్టమ్ గురించి గ్రామ పంచాయతీ వారికి తెలియజేయడం జరిగింది. ఏ కొద్దిపాటి వర్షానికైనా వర్షం బ్రిడ్జ్ మీద నిలిచిపోవటం వల్ల రాకపోకలకు అంతరాయం, ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి స్కూల్ పిల్లల ఇబ్బందులు వర్ణనాతీతం. అనేక సార్లు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి, తద్వారా సచివాలయ సెక్రటరీ గారికి కూడా మొరపెట్టుకోవడం జరిగింది. అయినా మొరవరకే మిగిలిందే తప్ప చేతల్లో కనపరచలేదు. ఇటీవల కాలంలో డ్రైనేజీగా ఉన్నటువంటి డ్రైనేజీని పూడ్చి మెరక చేయటమే కాకుండా దాని మీద గుట్టలు తోలటం జరిగింది. ఏమాత్రం కొద్దిపాటి వర్షానికైనా వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయిపోవటం, అసలు వాటర్ ఏ కోసాన్ని వెళ్ళటానికి అవకాశం లేకుండా పోయింది. ఇది ఎలా ఉండగా ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడింది. ఏంటంటే ఈ చుట్టుపక్కల మినిమము ఈ కాలువకు ఆ పక్క ఈ పక్క సంబంధించి 20-25 కుటుంబాల వారు నివసిస్తున్నారు. వారు చాలా దుర్గంధానికి గురవుతున్నారని నాతో చాలాసార్లు మొరపెట్టుకోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు పంచాయతీకి సంబంధించి చెత్త వేయటానికి బళ్ళు ఉన్నప్పటికీ కూడాను చీకటి పడ్డ తర్వాత ఈ చేపలు అమ్మేటువంటి వాళ్ళు పొద్దస్తమానం అమ్మినటువంటి రొయ్యల తలకాయలు, పొట్టలు, చేపల పొట్టలు ఇవన్నీ కలిపి గోనె సంచుల్లో మూటకట్టి ఎవరికి కనిపించని సమయంలో వచ్చి ఆ కాలువ పక్కన వదిలేయటం జరుగుతుంది. అవి గోనె సంచుల్లో ఉండటం వల్ల అవి కుళ్ళిపోయి మురుగు వాసన చుట్టుపక్కల వాళ్ళు నిలవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంత క్రితం డిసెంబర్ నెలలో కాలువలు బాగు చేసినప్పుడు అంత క్రితం మరీ అధ్వానంగా ఉండేది. కాలువ బాగు చేసిన తర్వాత నేనే స్వయంగా దాదాపుగా ఈ చుట్టుపక్కల 20 కుటుంబాల వారికి కూడా తెలియజేయడం జరిగింది. కాలువది శుభ్రం చేశారు, మీరు ఎటువంటి అపరిశుభ్రత చేయకూడదని. అయినా వారు మా కళ్ళు కప్పి ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లు వాళ్ళు కళ్ళు కప్పి దూరాన ఉన్నటువంటి వారు కూడా ఈ చేపలు అమ్మేటువంటి వారు అందరూ కూడా వాటికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి గోనె సంచులు మూటగడ్డి పక్కన వేయటం ద్వారా ఇక్కడ వాసనకు గురవుతున్నాము. కాబట్టి వెంటనే పంచాయతీ వారు, సచివాలయ సెక్రటరీ వారు స్పందించి దీన్ని అరికట్టవలసిందిగా మీ అందరి తరపున నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఇలాగ కొనసాగితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వాసన భరించలేని ఆగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ట్యాగ్నెట్ వాటర్ వెంటనే ఈ కాలువకు సంబంధించి పనులు పూర్తి చేయమని మొట్టమొదట్లో 5 సంవత్సరాల క్రితం ఓటు వేసే ముందు ప్రెసిడెంట్ గారికి విన్నవించుకోవటం జరిగింది. 5 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది సరిగదా, దాని గురించి ఈ రోజు వరకు పట్టించుకోకపోవటం వల్ల నానా ఇబ్బందులు గురవుతున్నాయి. ఈసారైనా ఈ గ్రామ పంచాయతీ వారు, సచివాలయ సెక్రటరీ వారు, మిగిలినటువంటి అధికారులు స్పందించి గ్రామ ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ పరిశుభ్రత కాపాడవలసిందిగా, ఎవరైతే చెత్తా చెదారం మూటలో గుడ్లో ఇవన్నీ తీసుకొచ్చి వేస్తున్నారో మూటలు కట్టి అటువంటి వారు కూడా హెచ్చరికలు జారీ చేయవలసిందిగా సవినంగా మనవి చేసుకుంటున్నాను మీడియా ద్వారా.